వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. ప్రతి ఉదయం బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన లేఖన భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి పౌలు శీలలను చెరసాలలో వేయించిన సంగతిని దేవుడు చూచి అక్కడ వారు పాడుతూ కీర్తిస్తూ స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉండగా ఖైదీలందరూ వింటూ ఉన్నట్లు అక్కడ వ్రాయబడింది ప్రియులారా. అయితే జరిగిన కార్యం ఏంటంటే వెంటనే అక్కడ భూకంపం కలగడం, తలుపులన్నీ తెరుచుకోవడం, బంధకాలన్నీ ఊడిపోవడం, చేతులు కాళ్ళకు వారికి ఉన్నటువంటి సమస్త గొలుసులన్నీ కూడా తెగిపోవడం, వారందరికీ సంపూర్ణ విడుదల కలగడం అక్కడ కనబడుతూ ఉన్నది ప్రియులారా. అందరి బంధకములు ఊడెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెనని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో అందరి బంధకములు యేసుక్రీస్తు నామములో ఊడిపోవునుగాక. వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకొనుగాక. ఏ ఏ విషయాల్లో మీరు బంధకాల్లో ఉన్నారో, ఏ ఏ విషయాల్లో మీరు మూయబడి ఉన్నారో, ఫలానా విషయంలో మాకు తలుపు తెరవబడడం లేదు, కార్యం జరగట్లేదు అని గందరగోళం అవుతున్నారు, వాటన్నిటి విషయంలో దేవుడు తలుపులు తెరచునుగాక. సంపూర్ణమైన విడుదల విశ్రాంతి మీరు, మీ కుటుంబాలు, మీ సంఘము అనుభవించుదురుగాక. ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే అందరి బంధకములు ఊడెను అని వ్రాయబడిన. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనకు ఎన్నో బంధకాల చేత మనం బంధింపబడి ఉంటాం. అపవాది చేత బంధించబడి ఉంటాం, రోగం చేత బంధించబడి ఉంటాం, అప్పుల చేత బంధించబడి ఉంటాం, శత్రువుల చేత బంధించబడి ఉంటాం, సమాధానం లేక అశాంతితో అలజడితో బంధించబడి ఉంటాం. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే కేసుల్లో బంధించబడి ఉంటాం. అయితే బంధించబడిన ప్రతి వారికి కూడా దేవుడు విడుదల ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎలాగంటే భక్తుడైనటువంటి యోసేపు బావిలో వేయబడ్డాడు, కానీ బయటకు వచ్చాడా లేదా ప్రియులారా? తప్పకుండా దేవుడు ఆయన్ని బయటకు తీసుకొని వచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఎలాంటి బంధకమైనా దేవుడు మనల్ని బయటకు తీసుకొని రాబోతూ ఉన్నాడు. అలాగే భక్తుడైనటువంటి దానియేలు సింహబోన్లో వేశారు, బయటకు వచ్చాడా లేదా? నిశ్చయముగా ఆయన బయటకు వచ్చినట్లుగా మనకున్నటువంటి బంధకాలు సింహాల బోను వంటివైనా సరే, అంతకంటే అధికారం కలిగినవైనా సరే దేవుడు బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే దేవుడు ప్రేమించినటువంటి లాజరు సమాధిలో ఉన్నాడు 4 రోజులు. అయితే సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సమాధిలో నుండి లాజరును బయటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎలాంటి బంధకం ఉన్నా సరే మనల్ని బయటికి తీసుకొని రావడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడని ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియుల. అందరి బంధకముల చెరసాలలో ఎలాగనో ఊడిపడేనో అలాగ మన బంధకాలు కూడా ఊడబోతూ ఉన్నాయి. మనకున్న సకల పరిస్థితుల్లో నుండి దేవుడు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. అందరి బంధకములు ఊడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. అందరినీ అక్కడ భక్తుడైన యోసేపును, భక్తుడైన దానియేలును, భక్తుడైనటువంటి లాజరును దేవుడు బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనకున్న సకల పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకుని రాబోతున్నాడు. మనకు విడుదల ఇవ్వబోతున్నాడు, విశ్రాంతి ఇవ్వబోతున్నాడు, విజయం ఇవ్వబోతూ ఉన్నాడు. గొప్ప ఉద్యమతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దేవుడి శుభదినాన ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందరి బంధకములు యేసుక్రీస్తు నామములో ఊడునుగాక. అందరికీ శాంతి, సమాధానం, సంతోషం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం సమస్త రోగముల నుండి, దరిద్రత నుండి, అప్పుల నుండి, కేసుల నుండి,
అలాగే నిరుద్యోగ సమస్య నుండి, గొడ్రాలితనం నుండి, ఇంకా వివాహం కాలేదని బాధపడుతున్న సకల పరిస్థితుల నుండి, శత్రువుల నుండి, అన్నిటిలో నుండి దేవుడు విడుదల విశ్రాంతినిచ్చి ఆయన కృపలో వర్ధిల్ల చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నిజముగా అందరి బంధకములు ఊడగొట్టే సర్వశక్తివంతుడైన దేవుడు మీరే దేవా. మీకు స్తోత్రాలు. అలనాడు పౌలు శీలలు తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ కీర్తనలు పాడుచు ఉండగా అందరి బంధకములు ఎలాగ ఊడినో, తలుపులన్నీ తెరుచుకొనినో తండ్రి, భూకంపం కలిగినో అలాగున తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాలు అందరి బంధకములు ఊడునట్లుగా ఘనకార్యం జరిగించినందుకే స్తోత్రాలు. అలనాడు భక్తులైన యోసేపును బయటికి తెచ్చిన దేవుడు, భక్తులైన దానియేలును బయటికి తెచ్చిన దేవుడు, చనిపోయిన లాజరును బయటికి తెచ్చిన దేవుడు, ఈ శుభదినాన మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరి బంధకములు యేసుక్రీస్తు నామములో ఊడునుగాక. వారికి బంధింపబడిన ప్రతి కార్యమునకు యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. తలుపులన్నీ తెరుచుకొనుగాక. తండ్రి మీకు స్తోత్రాలు. మీ బిడ్డలకు ఉన్న వ్యాధి బాధ బలహీనతలన్నీ యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడునుగాక. మీ శాంతి, మీ సమాధానం సమృద్ధిగా మీ బిడ్డలకు కలుగునుగాక. నా యేసు రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.